హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కోనార్క్ సూర్య దేవాలయం 13వ శతాబ్దానికి చెందిన ఈ సూర్య దేవాలయం ఒడిషా రాష్ట్రంలోని పూరి క్షేత్రానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నల్ల గ్రానైట్ రాళ్లతో కట్టిన 13వ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం ఉంది. దీన్ని తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహదేవుడు నిర్మించాడు. ఈ రాజా లాంగుల నరసింహదేవుడు రాజా అనంగ భీముని కుమారుడు, సూర్య భక్తుడు. ఈ మందిరం ఎత్తు 230 అడుగులు. ఈ ఆలయం ప్రపంచ వారసత్వ పరిరక్షిత ప్రదేశం. సూర్యుని రథం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయం నగిశీలు చెక్కిన శిల్పాలతో అద్భుతంగా అలంకరించబడి ఉంది. ఈ ఆలయ సముదాయం మొత్తం 7 బలమైన అశ్వాలు, 12 జతల అలంకృత చక్రాలతో లాగబడుతున్న పెద్ద రథం ఆకారంలో కట్టబడింది. కోనార్క్ లో సముద్ర తీరాన నిర్మించిన ఈ సూర్య దేవాలయం సూర్యగమనమునకు అనుగుణంగా ఈ ఆలయం నిర్మాణం జరగటం అద్భుతాల్లోకెల్లా అద్భుతంగా కనిపిస్తుంది. రథానికి 12 చక్రాలు, సంవత్సరానికి 12 మాసాలు, 12 రాసులు. వీటి అనుగుణంగా సూర్యగమనం ఒక్కొక్క చక్రంలో ద్యోతకమవుతుంటుంది. అద్భుతమైన శిల్పకళకు, ఆధునిక పరిజ్ఞానానికి గుర్తుగా కోనార్క్ దేవాలయాన్ని పేర్కొనొచ్చు. ఈ సూర్య దేవాలయంలో ఎన్నో విచిత్రాలు ఉన్నాయి. ఆలయం రథాకారం కలిగి ఉంటుంది. ఆలయాన 12 జతల చక్రాలు కలిగి ఉంటాయి. దేవాలయం పైన పద్మం, కలశం ఆకర్షణీయంగా చెక్కబడి ఉన్నాయి. ఖజురహో మాదిరి ఇక్కడ కూడా శృంగార రసభరిత శిల్పాలు విశేషంగా ఉన్నాయి. ఇక్కడి సముద్ర తీర ఇసుక బంగారపు వర్ణంలో ఉండి తీర ప్రాంతం అందాలు చెందుతూ ఉల్లాసం కలిగిస్తుంది. సూర్యుని రథ ఆకారంలో నిర్మించబడిన ఈ దేవాలయానికి ఇరువైపులా 12 జతల చక్రాలు చెక్కబడి ఉన్నాయి. అలాగే వారంలోని 7 రోజులను సూచించే విధంగా 7 గుర్రాలు చెక్కబడి ఉంటాయి. ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా స్థానికులు ఖచ్చితమైన సమయాన్ని చెప్పగలరు. సూర్య పరిభ్రమణాన్ని చూపించే విధంగా ఈ చక్రాలు చెక్కబడడం ఓ గొప్ప విశేషం. అలాగే ఈ దేవాలయంపై అనేక శృంగారభరిత శిల్పాలు సైతం చెక్కబడి ఉన్నాయి. కోనార్క్ ఆలయంలో మూల విరాట్టు లేకపోవడం కూడా ఓ చెప్పుకోదగ్గ విషయమే. కోనార్క్ లో ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమికి బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ప్రపంచ నలుమూలల నుండి వేలాదిగా తరలి వస్తారు. భక్తులు దేవాలయానికి దగ్గరలో ఉన్న చంద్రభాగ తీర్థంలో స్నానం చేసి దేవాలయంలో ఉన్న నవగ్రహాలను పూజిస్తారు. కోనార్క్ లో సూర్యుని దేవాలయంతో పాటు అఖండలేశ్వర్ దేవాలయం, అమరేశ్వర ఆలయం, దుర్గా, గంగేశ్వరి, కెండూలి, లక్ష్మీ నారాయణ, మంగళ, నీలమాధవ ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ నిర్మాణంకు విచిత్రమైన పౌరాణిక కథలు కూడా ఉన్నాయి. దీన్నే మైత్రేయ వనమని అందరు. ఉత్కలంలో ఇదే పద్మక్షేత్రం. సూర్య భగవానుడికి ఇక్కడనే ఉపాసన జరిగేది. ఒక కథ ప్రకారం శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు ఒకనాడు నీళ్లరేవులో అభ్యంగన స్నానం చేస్తున్న స్త్రీలను చూశాడని తండ్రి అతడిని శపించాడట. తండ్రి శాపం వల్ల సాంబుడు కుష్ఠరోగి పీడితుడై ఈ మైత్రేయ వనంలో చంద్రభాగ తీరాన సూర్యారాధన చేసి రోగ విముక్తుడయ్యాడట. ఆ పవిత్రతను బట్టి సాంబుడు సూర్య ప్రతిమను స్థాపించి ఈ మందిరాన్ని కట్టించాడట. మరొక కథ పద్మ పురాణంలో ఉంది. స్వయంగా సూర్య భగవానుడే ఇచ్చట తపస్సు చేశాడని, అందుకే ఈ మందిరానికి పవిత్రత కలిగిందట. ఒడిశాలోని పుణ్యక్షేత్రాల్లో శంఖక్షేత్రం, చక్రక్షేత్రం, గదాక్షేత్రం, ఈ పద్మక్షేత్రం ప్రసిద్ధమైనవి. ఈ క్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రమైంది. ఇచ్చోటనే భక్త కబీర్దాస్ సమాధి ఉండేదని అబుల్ ఫజల్ యొక్క ఐని అక్బరి చెబుతుంది. దీనికి నల్ల పగోడా అని కూడా అంటారు. దీన్ని యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.